జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం. లక్ష్మీదేవి తామర పువ్వులోనూ ఇరువైపులా ఏనుగులతోనూ ఎందుకు ఉంటుంది? ముందుగా మనం నిన్న చెప్పుకున్న ప్రస్థానత్రయము రచించినది శంకరులు వారని చెప్పుకున్నాము. ప్రస్థానత్రయమునకు భాష్యాన్ని రచించినది శంకరాచార్యులు వారు. ఈరోజు విషయం, సరస్సులో తామర నిలకడగా ఉండదు, నీటి ప్రవాహంలో కదులుతూ ఉంటుంది. లక్ష్మీదేవి కూడా తన నిలకడలేని తత్వాన్ని తెలియజేయటం కోసం తామర పువ్వులో కొలువై ఉంటుంది. గజములు ఎందుకు ఉంటాయి ఇరుప్రక్కల? ధనబలము గజబలమంతటిదని తెలియచేయటమే దీనిలోని అంతరార్థము. లక్ష్మీదేవి తన చంచలతత్వాన్ని తెలియజేయటానికే తామర పువ్వులో ఆసీనురాలై ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.